సామరస్యానికి ప్రతీక షాద్ నగర్ ప్రాంతమని, ఇక్కడ అందరూ కలిసిమెలిసి పండుగలను విశేషంగా జరుపుకోవడం సంతోషకరమని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎన్సీహెచ్ రంగస్వామి అన్నారు. మంగళవారం బుగ్గారెడ్డి గార్డెన్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశాన్ని స్థానిక పట్న ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏసీపీ ఎన్సీహెచ్ రంగస్వామి హాజరయ్యారు. అదేవిధంగా ఈ శాంతి కమిటీ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సునీత, ఆయా రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య, సీనియర్ నాయకులు న్యాయవాది చంది మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ మైనార్టీ నేతలు హాజరయ్యారు. మేడం ఎంతో బిజీగా ఉన్నా కూడా మనది ఖచ్చితంగా అందరికీ ఏదో సహకరించతో ఇచ్చిన మేడంకి ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన మన షాద్నగర్ సిఐ గారికి, అలాగే రోడ్ సిఐ గారికి, మిగతా ముందుకు ఎస్ఐ గారికి నమస్కారాలు. నాకు తెలిసి మొదటిగా తెలుగు సంవత్సరాది ఎంతో ముఖ్యమైన పండుగ, హిందువుల ముఖ్య పండుగ తెలుగు సంవత్సరాది ఈ నెల 30వ తారీఖు వచ్చింది. ఆ రోజు అందరూ కూడా పంచాంగం అనే పఠన చేస్తారు. మీరు ఎలాగైతే ఖురాన్ను శరీరం ఎలా పవిత్రంగా భావిస్తారో, రంజాన్ ఒక 30 రోజులు నెల పాటు రంజాన్లో మీరు అందరూ కూడా ఖురాన్ ఎట్లా పఠనం చేస్తారో, మేము కూడా ఉగాది అనే అకేషన్లో పంచాంగం అంటే ఆ సంవత్సరం సంబంధించిన ఫలితాలు, భవిష్యత్తు అంతా కూడా ఆ సంవత్సరం అంతా కూడా అలా చెప్పబడుతుంది. ఈ పండగకి సహోదరులు ఇక్కడ అందరూ కూడా మత సామరస్యం చెప్తున్నారు. మనకాడ అందరూ కూడా మత సామరస్యం చాలా ఉంటుంది. ఇక్కడ ఎక్కడ కూడా హిందువులు, ముస్లిమ్స్ అలాగని నాకు ఇప్పటిదాకా చూడలేదు. నేను 2023 జూలైలో ఇక్కడికి వచ్చాను. అప్పుడు ఎలక్షన్ టైంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగినాయి. ఆ తర్వాత 24 రంజాన్ అప్పుడు మార్చి మాసంలో వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా అదే మార్చి మాసంలో రంజాన్ పండుగ వచ్చింది. ఈ రంజాన్ పండుగ అప్పటి నుంచి ఇప్పుడు చూస్తున్నాం. ఇక్కడ ఎక్కడ కూడా హిందూ సహోదరులు కానీ, ముస్లిం సహోదరులు కానీ చాలా మంచి ఒక మన ఫ్రెండ్షిప్ నేచర్తో ఉంటారు తప్ప ఎక్కడ కూడా మనకు నెగిటివ్ నేచర్ ఎక్కడ ఉండదు. మన బాబర్ భాయ్ చెప్తున్నారు, మన పెద్ద మనిషి చెప్తున్నారు, అట్లా అట్లానే మన బాబర్ ఖాన్ గారు అందరూ కూడా చెప్తున్నారు. మనమంతా కలిసి ఉంటాం, ఎక్కడ ఇష్యూలు చేసుకోవద్దు, మనం కలిసి ఫెస్టివల్ గ్రాండ్గా చేసుకోవాలి అని మీ అందరూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా మనం మన అకేషన్స్ కూడా అదేవిధంగా అన్నీ అలాగే జరుపుకుంటున్నాం. సో ఇప్పుడు వచ్చే పండుగ కూడా ఖచ్చితంగా మనం అదే ఉద్దేశంతో అదే విధంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. మా సైడ్ నుంచి మీకు చిన్న ఇబ్బంది లేకుండా ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో సఫిషియెంట్ బందోబస్తు చేస్తాం. మేము కూడా అదే బందోబస్తు వస్తాం. మీ రంజాన్ అనే మన పండుగను ఖచ్చితంగా అందరం కూడా ప్రశాంతవాదం జరుపుకునే విధంగా మా సైడ్ నుంచి మీకు 100% మేము శాంతి బదులు పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఖచ్చితంగా బందోబస్తు అరేంజ్ చేస్తాం. మా సిఐ గారు కానీ, మేము కానీ, మా ఎస్ఐలు కానీ మా సైడ్ నుంచి అన్ని విధాలుగా మీకు సపోర్ట్ చేస్తాం. ఎక్కడెప్పుడు ఇబ్బందులు లేకుండా చూసుకుంటాం. మేము ఈసారి పండుగ అందరూ కూడా ప్రశాంతంగా జరుపుకోవాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. మీ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ రంజాన్, అడ్వాన్స్ హ్యాపీ ఉగాది. మీరందరూ మనకు షాద్ నగర్ ఏసీపీ గారికి, అలాగే రూరల్ సిఐ గారికి, వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి ఎస్ఐలకు, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పోలీసు వాళ్ళు ఈ శాంతి సంఘ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఉగాది పండుగ 30వ తారీఖున వస్తుంది కాబట్టి మా హిందూ మిత్రులందరికీ అడ్వాన్స్గా ఉగాది పండుగ శుభాకాంక్షలు. అలాగే మా మైనార్టీ సోదరులకు అందరికీ కూడా అడ్వాన్స్గా రంజాన్ పండుగ కూడా శుభాకాంక్షలు. పోలీసు డిపార్ట్మెంట్ అది ఏసీపీ గారికి, రూరల్ సిఐ గారికి, టౌన్ సిఐ గారికి, ఎస్ఐ గారికి, మా మున్సిపల్ కమిషనర్ మేడం గారికి, ముందు కూర్చున్న నా ముస్లిం సోదరులు, హిందూ సోదరులందరికీ కూడా నమస్కారం.
ముందు జామి గారు చెప్పినట్టుగా శాతనగర్కు ఒక ప్రత్యేకత ఉంది. ఎక్కడ ఏం జరిగినా మన శాతనగర్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి సంఘటనలు జరగలేదు. అది వినాయక పండుగ కానీ ఉగాది కానీ జరగలేదు. ఇప్పటివరకు ఇంకా కాదు కాక మామ అని పిలుచుకునే సాంప్రదాయం మన పల్లెటూళ్ళలో ఉంది.